అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ అమలుకు తాజా సమాచారం అందింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పెన్షనర్ల పీఆర్సీ సంబంధించి తాజా సమాచారము. ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల ఆర్థిక జీవనానికి పే రివిజన్ కమిషన్ పీఆర్సీ ఒక జీవనాడి అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వారి వేతనాలను పెన్షనర్ల పెన్షన్లను ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సవరించడం పీఆర్సీ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే అంతేకాకుండా ఆర్థికేతర సమస్యలను కూడా పీఆర్సీ ద్వారానే సాధించుకోగలము. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 1969 నుంచి నేటి వరకు కొన్ని మినహా దాదాపు అన్ని పీఆర్సీ అమలులో జాప్యం అయితే జరిగింది. ఆర్థిక ప్రయోజనాల కోతతో ముడిపడి అయితే ఉన్నాయి పీఆర్సీలు గత చరిత్ర తవ్వుకుంటే. సో, ఈ సుదీర్ఘ ప్రయాణంలో ప్రభుత్వాల నిర్ణయాలు, ఉద్యోగ సంఘాల పోరాటాలు, ఉద్యోగుల ఆర్థిక నష్టాల గురించి తెలుసుకుందాము. మొదటగా పీఆర్సీ చరిత్రలో నష్టం లేని 2 పీఆర్సీలు మాత్రం అయితే అందాయి. ఉద్యోగుల చరిత్రలో 2 పీఆర్సీలు ఆదర్శంగా నిలిచాయి. ఆ పీఆర్సీలలో అమలు తేదీ, ఆర్థిక ప్రయోజనాలు పొందే తేదీ ఒకటే కావడం వల్ల ఉద్యోగులు ఎలాంటి ఆర్థిక నష్టానికి గురి కాలేదు. అవేంటంటే ఆ 2 పీఆర్సీలు, ఒకటోది 4వ పీఆర్సీ. ముఖ్యమంత్రి శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో డిసెంబర్ 1, 1982 నుంచి పీఆర్సీని అమలు చేస్తూ 4వ పీఆర్సీని అదే అదే తేదీ నుంచి ఆర్థిక ప్రయోజనాలను అందించారు. ఇకపోతే 5వ పీఆర్సీ 1986లో ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారి హయాంలో జూలై 1, 1986న ఈ 5వ పీఆర్సీ అమలు తేదీ ఖరారు కాగా అదే తేదీ నుంచే ఆర్థిక లాభాలు వర్తింపజేశారనమాట. ఆర్థిక ప్రయోజనాలు అంటే ఒక రోజు కూడా లేట్ చేయకుండా పీఆర్సీ అనేది 2 దఫాలుగా సక్రమంగా 3, 4 పీఆర్సీలు ఇన్ టైమ్‌లోనే స్టార్ట్ అయ్యాయి. ఈ 2 సందర్భాలు మినహా మిగతా అన్ని పీఆర్సీలలో ఉద్యోగులు, పెన్షనర్లు నెలల తరబడి, కొన్నిసార్లు సంవత్సరాల తరబడి ఆర్థిక ప్రయోజనాలను కోల్పోవడం ఒక చేదు వాస్తవమనే చెప్పాలి. సంఘర్షణల శకం, కీలక ఘట్టాలు, ప్రభుత్వాల నిర్ణయాలు. మొదటిది ఎన్టీఆర్ యుగం, సంచలన నిర్ణయాలు, పోరాటాలు. 1983 నుంచి 1989 మధ్య కాలంలో పదవీ విరమణ వయసు కుదింపు. 1983లో శ్రీ ఎన్టీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 సంవత్సరాల నుంచి 55 ఏళ్లకు తగ్గించడం తీవ్ర దుమారం రేపింది. ప్రభుత్వ దమనీయతపై పోరాట పోరాడేందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఐక్యమై ఏపీ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అయితే స్థాపించారు. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. రాజకీయ సంక్షోభం, పునరుద్ధరణ. శ్రీ ఎన్టీఆర్ వైద్యం కోసం అమెరికా వెళ్ళినప్పుడు, అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అమెరికా వెళ్ళినప్పుడు శ్రీ నాదెళ్ల భాస్కర్‌రావు ముఖ్యమంత్రి అయ్యారు. అదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పుతో పదవీ విరమణ వయసును తిరిగి 58 ఏళ్లకైతే పెంచడంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. డీఏ బకాయిల నిలిపివేత. ఈ కాలంలోనే 7 విడతల కరువు భత్యం డీఏ, టీఆర్ బకాయిలను ప్రభుత్వం నిలిపివేసింది. 1989 ఎన్నికలలో ఓటమి తర్వాత వచ్చిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వం ఆ బకాయిలను 2 విడతలుగా చెల్లించింది. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి హయాం, అధిక ఫిట్‌మెంట్, డీఏల కోత. 1995 నుంచి 2004 మధ్య కాలంలో 2 సార్లు వరుసగా. సో, రికార్డు ఫిట్‌మెంట్ ఇక్కడ 10వ పీఆర్సీలో 2015లో అమలు. శ్రీ చంద్రబాబు నాయుడు గారైతే ఈయన ప్రభుత్వం 43% ఫిట్‌మెంట్ ఇచ్చి రికార్డు సృష్టించింది. దీనివల్ల ఉద్యోగుల మూల వేతనం గణనీయంగా పెరిగి దీర్ఘకాలంగా మేలు జరిగింది. డీఏల నిలిపివేత, ఆత్మార్పణం. ఆర్థిక పరిస్థితులు బాగోలేవని 5 విడతల డీఏ, టీఆర్‌లను నిలిపివేశారు. దీనిపై ఉద్యోగ సంఘాలు పోరాడేందుకు 2002లో జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఏర్పడింది. ప్రభుత్వ స్పందన కరువవడంతో ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన కొత్తగూడెంకు చెందినటువంటి పెన్షనర్ శ్రీ ఎంఎస్ఆర్ కృష్ణమూర్తి జనవరి 26, 2003న ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను విషాదాన్ని మిగిల్చింది. తదుపరి స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన.
ఈ పాలన 2004 నుంచి 2009 మధ్య కాలంలో ఈ కాలంలో బకాయిల చెల్లింపులయితే జరిగాయండి. 2004లో అధికారంలోకొచ్చిన స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేసిన 5 విడతల డీఏ బకాయిలను చెల్లించేశారు ఉద్యోగులకు. ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారైతే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఉద్యోగులకు ఊరటనైతే అందించగలిగారు. ఆయన మరణానంతరం ముఖ్యమంత్రి అయిన కొణిజేటి రోషయ్య 9వ పీఆర్సీ నివేదికను విడుదల చేసి అమలుపరిచారు. తదుపరి రాష్ట్ర విభజన అనంతరం 2014 నుంచి 2019 మధ్య కాలంలో అగైన్ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 10వ పీఆర్సీలో 43% ఫిట్‌మెంట్‌తో పాటు పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచారు. 75 ఏళ్లు దాటిన పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ పెన్షన్ అయితే అమలు చేయడం విశేషం. 70 ఏళ్లకు దాటిన వారికి 10%, 75 ఏళ్లు దాటిన వారికి 15% అయితే ఇచ్చారు. తదుపరి జగన్మోహన్ రెడ్డి పాలన రివర్స్ పీఆర్సీ వివాదం 2019 నుంచి 2024 మధ్య కాలంలో 11వ పీఆర్సీ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఉద్యోగ సంఘాలు దీనిని రివర్స్ పీఆర్సీగా అభివర్ణించాయి. ఫిట్‌మెంట్ కంటే ఐఆర్ ఎక్కువ. చరిత్రలో తొలిసారిగా మధ్యంతర వృత్తి ఐఆర్ 27% కంటే తక్కువగా 23% ఫిట్‌మెంట్ ప్రకటించారు. కోతలు, ఇంటి అద్దె భత్యం, హెచ్ఆర్ఏ స్లాబ్‌లను తగ్గించడం, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను 10% నుంచి 7%కి, 15% నుంచి 12%కి కుదించడం, దీంతో పాటుగా డెత్ రిలీఫ్ తగ్గింపు వంటివి పెన్షనర్లను తీవ్ర నష్టానికి గురిచేశాయి. ఆర్థిక ప్రయోజనాల్లో జాప్యము, గ్రాట్యుటీ పరిమితిని 16 లక్షలకు పెంచిన అమలు తేదీలో మెలికపెట్టడము, పీఆర్సీ అరియర్స్, డీఏ బకాయిలు చెల్లించకపోవడం తీవ్ర అసంతృప్తికి కారణమైంది. పదవీ విరమణ వయస్సు, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును కూడా 62 ఏళ్లకు పెంచారు. పెన్షన్ విధానంలో మార్పులు, ఓపీఎస్ నుండి సీపీఎస్ వరకు. కేంద్ర ప్రభుత్వం 2004లో ప్రవేశపెట్టిన ఎన్‌పీఎస్ నూతన పెన్షన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వము సేమ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పేరుగా సీపీఎస్‌గా అయితే అమలు చేస్తుంది. దీనివల్ల ఉద్యోగులు పాత పెన్షన్ విధానానికి అంటే ఓపీఎస్‌కు దూరమై పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కోల్పోతున్నారనే ఆందోళన తీవ్రంగా అయితే ఉంది. సీపీఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చినా అది నెరవేరకపోవడంతో ఉద్యోగుల్లో నిరాశ మిగిలించింది. ప్రస్తుత పరిస్థితి ఎదురుచూపులు 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు, పెన్షనర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుతాయని ఎదురుచూస్తున్నారు. వారి ప్రధాన డిమాండ్లు ఈ మేరకు చూసుకున్నట్లయితే 12వ పీఆర్సీ కాలయాపన చేయకుండా 12వ పీఆర్సీని వెంటనే ప్రకటించి గౌరవప్రదమైన ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలి. రెండవది బకాయిల చెల్లింపు, నిలిచిపోయిన డీఏ, డీఆర్, పీఆర్సీ అరియర్స్‌ను తక్షణమే విడుదల చేయాలి. మూడవది సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్‌పై స్పష్టమైన హామీ ఇవ్వాలి. నాలుగవది ఆర్థిక ప్రయోజనాలు, పీఆర్సీ అమలు తేదీ నుండే ఆర్థిక ప్రయోజనాలను వర్తింపజేసి గతంలో జరిగిన నష్టాన్ని పునరావృతం చేయకూడదు. ఉద్యోగులు, పెన్షనర్ల జీవితాలు ప్రభుత్వ విధానాలతో ముడిపడి ఉంటాయి. పీఆర్సీల అమలులో పారదర్శకత, సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వాల బాధ్యత. కేవలం పేరుకు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి కమిషన్ వేయడం కాకుండా దాని సిఫార్సులను ఉద్యోగ సంఘాలతో చర్చించి వారి ప్రయోజనాలను కాపాడినప్పుడే ప్రభుత్వాలపై విశ్వాసం నిలుస్తుంది. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల దశాబ్దాల ఆవేదనను అర్థం చేసుకొని వారి న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తుందనైతే లక్షలాది మంది ఆశగా ఎదురుచూస్తున్నారు ఫ్రెండ్స్.